వచ్చారు. ఒకసారి అందరం కూడా చప్పట్లు కొట్టి స్టేజ్ మీదకి మనం ఆహ్వానిస్తాం. అయ్యారండి. వచ్చి ఒక చిన్న పాట పాడతాడు. నేను కరెక్ట్ 9 గంటలకు అయ్యారికి మైక్ ఇచ్చేస్తాను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. సమయం ఇచ్చిన అన్నయ్యకు వందనాలు. నా ఒక చిన్న సాక్ష్యం చెప్పి పాట పాడతా. ఈ యొక్క సంఘానికి వచ్చినప్పుడు నా పరిస్థితి నేను బ్రతుకుతా అనుకోలేదు, దేవుడు బ్రతికిచ్చిండు. ప్రార్థించుకున్న అవకాశం అందిస్తే ఏం పాట పాడాలని ఒక చిన్న పాట పాడతా. దేవుడు బ్రతికిచ్చి ఈ యొక్క సంఘంలో నన్ను ఒక పనివాడిగా వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు. ఆ చిన్న పని కూడా చెప్పాలని ఆశపడుతున్నా, జాడు కొట్టే పని. దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన అన్నయ్యకు వందనాలు. ఒక పాట ఏంటంటే, స్తుతి పాడుటకు బ్రతికిచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఆ పాట పాడుతున్నా. స్తుతి పాడుటకు బ్రతికించు. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును, నిన్నే ఆరాధించి ఘనపరతును. ఏతువు లేకయే ప్రేమించినావు, ఏడుకగా ఇలా నన్ను మార్చినావు. ఏతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళల యందు నా చెయ్యి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై నిలచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై. స్తుతి